మూడవ రోజుకి మారిపోయిన దేవరా టాక్. దేవరా నుంచి ఊహించింది ఇది కాదు, ఇంతకు మించి అనుకున్నాం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలా అని ఈ సినిమా బాలేదు అని చెప్పడం లేదు, సినిమా బానే ఉంది. కానీ అభిమానులు కోరుకున్న స్థాయిని సినిమా చేరుకోలేదు అని మాత్రం తెలుస్తుంది. ఒక రొటీన్ కథని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇక తెలుగులో జాన్వీ కపూర్ కి మొదటిసారి ఈ సినిమా అయినప్పటికీ కూడా పాటల విషయం పక్కన పెడితే జాన్వీ కపూర్ కి కేవలం 10 నిమిషాల టైం స్పేస్ కూడా లేకపోవడం బాధాకరం. సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎన్టీఆర్ యాక్టింగ్. ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన విధానం ర్యాంప్ అంతే. మిగిలిన నటులు అందరూ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కానీ వస్తున్న హిట్ టాక్ మాత్రం కేవలం ఎన్టీఆర్ వల్లనే అని చెప్పొచ్చు. అతని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎన్టీఆర్ కోసమే టికెట్లు బుక్ చేసుకుని మరీ సినిమాకి వెళ్తున్నారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే సినిమా మొదటి రోజే ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 140 కోట్ల పైన కలెక్షన్స్ ని వసూలు చేసింది. కథపరంగా అయితే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి వెళ్ళి కూడా ఒకసారి చూడొచ్చు. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకొని వెళ్ళకండి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక్కసారి అయితే హ్యాపీగా చూసేయచ్చు. ఒక్క మాటలో దేవరా గురించి చెప్పాలి అంటే ఈ సినిమా సూపర్ బంపర్ అనలేం, కానీ సినిమా అయితే బాగుంది. మరి ఇప్పటి వరకు ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం న్యూ బైట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.